ఎవరైతే టీఎస్సీపీ గేట్ ద్వారా పీజీ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలాంటి కాలేజెస్ ఉన్నాయి మన తెలంగాణలో అండ్ టీఎస్సీపీ గేట్ ద్వారా ఎన్ని టైప్ ఆఫ్ పీజీ కాలేజెస్ ఉన్నాయో తెలుసుకోవాలండి. సో చాలామంది మిస్టేక్స్ చేస్తారు. సో దట్ మీకు మంచి ర్యాంక్ వచ్చినా ఒక్కొక్కసారి కాలేజ్ మంచిగా రాకపోవచ్చు. సో మీకు ఏ విధంగా అయితే టీఎస్ దోస్త్ ద్వారా మీరు డిగ్రీ ఎలా అయితే అప్లై చేశారో ఇక్కడ మనకు యూనివర్సిటీస్ ఉంటాయండి. సో డిగ్రీలో మనకు యూనివర్సిటీస్ పెట్టుకునే ఆప్షన్స్ ఉండవు, కాకపోతే పీజీలో మాత్రం యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఈ వీడియోలో కంప్లీట్గా ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆ విధంగా నేను డీటెయిల్గా చెప్తానండి. సో ఎవరైతే మనకు ర్యాంక్ కార్డ్స్ వస్తాయి, సో వితిన్ 1 వీక్లో వచ్చేస్తాయి, దాని బేస్ మీద వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. సో వెబ్ ఆప్షన్స్లో ఎన్ని టైప్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి అండ్ దాని యొక్క ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి 4 టైప్స్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్ వచ్చేసి మనకు యూనివర్సిటీ కాలేజ్ అండి. యూనివర్సిటీ కాలేజ్ అన్నా యూనివర్సిటీ క్యాంపస్ అన్నా ఒకటే. సో ఇందులో ఎలాంటి అసలు యూనివర్సిటీ క్యాంపస్ ఎందుకు అంటాం దాన్ని చెప్తాను. సో యూనివర్సిటీ అంటే ఎప్పుడైతే ఓన్లీ పీజీ కోర్సెస్ ఉంటాయో అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్సెస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఎగ్జాంపుల్, మీరు డిగ్రీ అనేది ఉస్మానియా యూనివర్సిటీలో చేరాదు, ఎందుకంటే యూనివర్సిటీలో పీజీఏ ఉంటుంది, ఎక్కడ కూడా డిగ్రీ ఉండదు. సో యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో మీరు డిగ్రీ ఉండదు. మీరు ఎప్పుడైతే టీఎస్ దోస్త్ ద్వారా నార్మల్ కాలేజెస్లోనే అప్లై చేసుకుంటారు, కానీ ఉస్మానియా యూనివర్సిటీ మనకు ఉండదు. సో ఎక్కడైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీస్ ఉంటాయో అక్కడ వాటిని యూనివర్సిటీస్ అంటారు. యూనివర్సిటీ అంటే అన్ని రకాలమైన కోర్సెస్ని అందించేదే యూనివర్సిటీ. సో ఫస్ట్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ. సో ఇలాంటి యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయో తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. సో మీకు టాప్ ర్యాంక్ వచ్చినా చిన్న ర్యాంక్ వచ్చినా ఫస్ట్ వీటికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో టోటల్ మన తెలంగాణ జిల్లాలో టీఎస్సీపీ గేట్ ద్వారా 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఈ 8 యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనకు కోటి ఉమెన్స్, ఇది కూడా యూనివర్సిటీయే, అది సపరేట్ గర్ల్స్కి మాత్రమే కాబట్టి దాంట్లో డిగ్రీ ఉంటుంది. ఓన్లీ ఏకైక యూనివర్సిటీ డిగ్రీ ప్లస్ పీజీ ప్రొవైడ్ చేసేది మనకు లైక్ కోటి ఉమెన్స్ కాలేజ్. ఇది గర్ల్స్కి మాత్రమే విశ్వవిద్యాలయ, కోటి ఉమెన్స్ విశ్వవిద్యాలయ అంటారు. కోటి ఉమెన్స్ కాలేజ్ అది సపరేట్. మిగతా అన్నీ ఓన్లీ పీజీ కోర్సెస్ ఉంటాయి, మనం ఎక్కడ కూడా డిగ్రీ చూడం దాంట్లో. సో వాటినే యూనివర్సిటీ క్యాంపస్ అంటారు. ఇవే మనకు తెలంగాణ జిల్లా మొత్తంలో టాప్ అండి. సో టోటల్ 8 ఉన్నాయి. సో అవి మనం తెలుసుకోవాలి. జస్ట్ మీరు టీఎస్సీపీ గెట్ వెబ్సైట్లో యూనివర్సిటీ లిస్ట్ ఉంటుంది. సో ఆ 8 యూనివర్సిటీస్ నేమ్స్ ఉంటాయి, లైక్ శాతవాహన, పాలమూరు, ఉస్మానియా యూనివర్సిటీ, లైక్ కాకతీయ యూనివర్సిటీ. సో ఇలాంటి అన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ 8కి ఇవ్వాలి. నెక్స్ట్ టైప్ ఆఫ్ కాలేజ్ వచ్చేసి సబ్ క్యాంపస్ అంటారు. సో అసలైతే సబ్ క్యాంపస్ కాదు, దాని పేరు ఓయూ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అంటారు. ఓయూ కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అన్నా సబ్ క్యాంపస్ అన్నా ఒకటే. అంటే దీని మీనింగ్ ఏంది, దీనికి ఎందుకు ఇలా పేరు ఇచ్చారంటే చెప్తాను. ఏవైతే యూనివర్సిటీ అంటే నేను హయ్యర్ ఎడ్యుకేషన్ పీజీ, పిహెచ్డి, ఎంఫిల్ కోర్సెస్ అని చెప్పాను కదా. సబ్ క్యాంపస్ అంటే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అంటే డిగ్రీ కోర్సెస్ ఉంటాయి, పీజీ కోర్సెస్ ఉంటాయి. దాన్ని మనము కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అంటారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ పెద్దది. సో లైక్ బ్రదర్ అండ్ ఇప్పుడు అన్నదమ్ములు ఎట్లుంటారు, పెద్ద అన్న అంటే అతను ప్రిఫరెన్స్ ఎక్కిస్తారు కదా. సో పెద్ద చిన్నలాగా మనకు కాన్స్టిట్యూయెంట్ అంటే దాని అండర్లో వచ్చే డిగ్రీ ప్లస్ పీజీ కాలేజెస్ని మనకు కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అంటారు. అంటే ఉస్మానియా యూనివర్సిటీ అండర్లో వచ్చే అన్ని కాలేజెస్ మనకు. సో ఫస్ట్ మనకు ఎలాంటి కాలేజెస్ ఉంటాయంటే నిజాం కాలేజ్ ఫేమస్, మనకు నిజాం కాలేజ్ కానీ, మనకు సైఫాబాద్ పీజీ కాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజ్. సో ఇందులో ఓన్లీ పీజీకి మాత్రమే స్పెషల్గా ఉంటాయి కొన్ని. సో వీటిని మనకు కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అని అంటారు, సబ్ క్యాంపస్ అంటారు. సబ్ క్యాంపస్ అంటే ఉస్మానియా యూనివర్సిటీలో అండర్లో వచ్చే అన్ని యూనివర్సిటీస్ అన్నిటిని సబ్ క్యాంపసెస్ అంటారు. సో అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో మనకు డిగ్రీ కోర్స్ ఉంటుంది, పీజీ కూడా ఉంటాయి. సో అన్నీ ఉంటాయి కాబట్టి వీటిని సబ్ క్యాంపసెస్ అంటారు. సో చాలామంది నిజాం కాలేజ్లో చదివిన వాళ్ళు ఉంటారు, లైక్ సైఫాబాద్లో, సికింద్రాబాద్ అందులో చదివిన వాళ్ళు ఉంటారు కదా. మీరు డిగ్రీ తర్వాత ఇందులో పీజీ చేయడానికి వీటిని సబ్ క్యాంపసెస్ అంటారు. సో డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. యూనివర్సిటీ వేరు, సబ్ క్యాంపసెస్ వేరు. సో ఇది సబ్ క్యాంపస్ అన్న కాన్స్టిట్యూయెంట్ కాలేజ్ అన్న ఒకటే. సో సెకండ్ ప్రిఫరెన్స్ వీటికి ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి
ఓయూ పీజీ సెంటర్స్ అంటారు. సో ఈ ఓయూ పీజీ సెంటర్స్ అనేటివి అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉండవు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా పీజీ కోర్సెస్ని అందియాలని ఉస్మానియా యూనివర్సిటీలో అండర్లో కొన్ని డిస్ట్రిక్ట్స్లో పీజీ సెంటర్స్ అంటారు. అంటే స్పెషల్గా పీజీ కోర్సెస్ కోసమే ఆ కాలేజ్ని నిర్మించారు. సో వాటినే పీజీ సెంటర్ అంటారు. సో ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకటి మెదక్ జిల్లాలో ఉంది, సంగారెడ్డిలో ఉంది, సిద్దిపేటలో ఉంది, మెదక్లో జోగిపేట, నర్సాపూర్ జిల్లాలో ఉన్నాయి. సో 4 కాలేజెస్ ఉంటాయండి. సో ఇక్కడ ఏమైందంటే అవి 100 years 60 years క్రితమే కాబట్టి వీటికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కొద్దిగా చూసుకునే వాళ్ళు ఉండరు. కానీ ఇవి ఒకప్పుడు ఫేమస్. ఇవి ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం కాలేజ్, వీటి తర్వాత వీటికి చాలా ఫేమస్ డిమాండ్ కాలేజెస్. కాకపోతే అక్కడ మెయింటెనెన్స్ కానీ అవి వేరే డిస్ట్రిక్ట్స్లో ఉండడం వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని యొక్క డిమాండ్ పడిపోయింది. సో ఇవి కూడా మీరు ఆ జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేసుకోవచ్చు పీజీ కోర్సెస్. కానీ కొద్దిగా ఇంకా మంచి కాలేజెస్ వేరే కూడా చెప్తాను. సో అక్కడ జోగిపేట్, నర్సాపూర్ కానీ సిద్దిపేట కానీ మెదక్, సంగారెడ్డి, మెదక్లో ఉన్నవాళ్ళు మీరు అది చేసుకోవచ్చు అక్కడ ఉన్నవాళ్ళు. కానీ దీనికన్నా ఇంకా కొన్ని కాలేజెస్ ఉంటాయి, అవి కూడా చెప్తాను. సో ఇది కూడా పెట్టుకోవచ్చు. నేనేమంటున్నా అంటే కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువ ఉండవు, ఓన్లీ పీజీకి సంబంధించిన కాలేజెస్ అవి. సో ఓయూ పీజీ సెంటర్ అంటారు వాటిని, అంటే పీజీ కాలేజెస్ అవి కూడా, కానీ నేమ్ అనేది డిఫరెంట్. దాని యొక్క పర్పస్ పీజీ ప్రొవైడ్ చేయడానికి కాబట్టి పీజీ సెంటర్స్ అంటారు. నెక్స్ట్ 4th టైప్ వచ్చేసి ఓయూ అఫిలియేటెడ్ అంటారు. ఓయూ అఫిలియేటెడ్లో ఎలాంటి కాలేజెస్ ఉంటాయి? ఓయూ అఫిలియేటెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మన సొంత బ్రదర్ ఉంటారు కదా, కజిన్స్, మన బాబాయ్ కొడుకులు ఎట్లా రిలేషన్ ఉంటుందో, అఫిలియేటెడ్ అంటే మన ఉస్మానియా అండర్లో వచ్చే అన్ని ప్రైవేట్ కాలేజెస్ కానీ డిగ్రీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ వాటిని అఫిలియేటెడ్ అంటారు. అంటే ఉస్మానియా అండర్లో వచ్చే ప్రైవేట్ డిగ్రీ కాలేజెస్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ వీటిని. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు టీఎస్ దోస్ ద్వారా మీరు ఎవరైతే ఉమెన్స్ బేగంపేట్ కాలేజ్ కానీ లైక్ ప్రియదర్శిని కాలేజ్ కానీ ఇలా కొన్ని ఉంటాయి కదా, ఆంధ్ర మహిళా సభ కానీ, సో మీరు ఇలా చదివి ఉంటారు కదా, వాటిని గవర్నమెంట్ కింద వస్తాయి అవి, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ అవి. సో వాటినే పీజీ కూడా ప్రొవైడ్ చేస్తారు అందులో. సో మీరు మళ్ళీ పీజీ కూడా వేసుకోవచ్చు అందులోనే. గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ వస్తాయి, నెక్స్ట్ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ ఏవీ కాలేజ్, ఫేమస్ కాలేజ్ మనకు. సో ప్రైవేట్ డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అన్నీ మనకు ఓయూ అఫిలియేటెడ్ కింద వస్తాయి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. టాప్ టు బాటమ్ పెట్టుకోవాలి ఎప్పుడన్నా. ఫస్ట్ ప్రిఫరెన్స్ యూనివర్సిటీ కాలేజ్, సెకండ్ ఓయూ కాన్స్టిట్యూయెంట్ కాలేజెస్ అన్న, సబ్ క్యాంపసెస్ అన్న ఒకటే. సబ్ క్యాంపసెస్లో 3-4 కాలేజ్ ఉన్నాయి, నిజాం కాలేజ్, సైఫాబాద్, సికింద్రాబాద్. సో ఇవి మనకు ప్రిఫరెన్స్. థర్డ్ వచ్చేసి ఓయూ పీజీ సెంటర్, అవి వేరే జిల్లా కాబట్టి అవి కింద పెట్టుకోండి. దాని తర్వాత ఓయూ అఫిలియేటెడ్ పెట్టుకోండి. సో ఇందులో గవర్నమెంట్ పీజీ కాలేజ్ లైక్ ఉమెన్స్ బేగంపేట్ కానీ, ఆంధ్ర మహిళా సభ, మనకు లైక్ గాంధీజీకి సంబంధించిన ఒక కాలేజ్ ఉంటుంది అవి, అండ్ డిగ్రీ కాలేజ్ మొత్తం మన తెలంగాణలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజెస్లో కొన్ని డిగ్రీ కాలేజెస్లో పీజీ ప్రొవైడ్ చేస్తుంది. మీ జిల్లాలో ఉన్న వాళ్ళు అక్కడ వేసుకోవచ్చు. సో ఆ కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఓయూ అఫిలియేటెడ్లో వస్తాయి. సో ఈ విధంగా మీరు ప్రిఫరెన్స్ ఆర్డర్స్ ఇచ్చుకోవాలి. అండ్ మనకు కోటి ఉమెన్స్ కూడా ఒక యూనివర్సిటీ, సో అది ఒక యూనివర్సిటీ. సో ఇవి మనకు డిఫరెన్సెస్ అండి. సో ఇందులో కూడా మనము ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ట్రై చేయాలి ఎప్పుడన్నా. సో మనము ఎందుకంటే ఇక్కడ డిగ్రీ ఉన్నట్టు చాలా సీట్స్ ఉండవు, మనకు వేరియస్ సబ్జెక్ట్స్ రాశారు. సో సబ్జెక్ట్ మీద మనకు ఆ డిగ్రీ కాలేజీలో మనం రాసిన సబ్జెక్ట్ ఉందా లేదా, ఆ పీడిఎఫ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఆ కాలేజీలో ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది, అన్ని డీటెయిల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఆ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. అంటే 8 యూనివర్సిటీస్ ఉంటాయి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంది, హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న అన్ని కాలేజెస్ లిస్ట్ ఉంటుంది. అదే ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. అంటే కాకతీయ లైక్ వరంగల్ జిల్లా, జనగామ, సో అక్కడున్న అన్ని పీజీ కాలేజెస్లు ఎన్ని ఉన్నాయి అన్ని డీటెయిల్స్. అంటే 8 యూనివర్సిటీస్ మొత్తం తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని పీజీ కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఉంటాయి అందులో. సో కొందరు ఓన్లీ హైదరాబాద్లో చేద్దాం అనుకుంటారు, ఉస్మానియా యూనివర్సిటీ పీడిఎఫ్లో ఉన్న ఆ కాలేజ్ మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. కొందరు నేను ఎక్కడ వచ్చినా చేద్దాం అనుకుంటారు, నాకు పీజీ చేయాలనుకుంటే మీకు ఫస్ట్ నేను చెప్పిన ప్రొసీజర్ ప్రకారంగా అన్నీ పెట్టుకుంటూ పోవాలి. ప్రతి జిల్లాలో కూడా మంచి కాలేజెస్ ఉంటాయి, అలా అన్న పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ తెలవాలంటే ఫస్ట్ మనకు టీఎస్ సిపి గేట్ వెబ్సైట్లోనే
యూనివర్సిటీ లిస్ట్ అని కింద ఉంటుంది, కింద అది క్లిక్ చేయగానే 8 యూనివర్సిటీస్ లిస్ట్ వస్తుంది. మీకు నచ్చిన యూనివర్సిటీ క్లిక్ చేసి అసలు ఆ జిల్లాలలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఆ కాలేజీలో మన సబ్జెక్ట్ ఉందా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎంఏ సోషియాలజీ ఉంది, ఏ కాలేజీలో ఉందో చూసుకోవాలి. లైక్ ఎంఎస్సి బాటనీ ఉంది, అసలు ఎన్ని కాలేజెస్ ఎంఎస్సి బాటనీ ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని తక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఫిలాసఫీ కానీ ఏవైతే లైక్ లైబ్రరీ సైన్సెస్ కానీ. అంటే మనము ఎన్ని సబ్జెక్ట్స్ రాసాము, ఆ సబ్జెక్ట్స్కి రిలేట్ అయిన కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అవి తెలుసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కొన్ని కోర్సెస్ ఉంటాయి, కొన్ని కాలేజీలో మాత్రమే ఉంటాయి, కానీ మనకు ర్యాంక్ మంచిగా వచ్చిన రావు. ఎందుకంటే మనం రాసిన సబ్జెక్టు ఎన్ని కాలేజెస్లలో ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి అవి తెలుసుకోవాలి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ర్యాంక్ కార్డ్ 1 వీక్లో వస్తుంది. అంతలోపు మీరు ఆ పీడిఎఫ్స్ 8 పీడిఎఫ్స్ ఉంటాయి, అసలు మనం ఎన్ని సబ్జెక్ట్స్ రాసాము, ఎన్ని కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఒక పెన్ పేపర్ తీసుకొని ఇప్పటి నుంచే కాలేజ్ మీద దృష్టి పెడితే మనం ఈజీగా వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఈజీగా పెట్టుకోవచ్చండి. సో ప్రీవియస్ ఇయర్లో చాలామంది మిస్టేక్స్ చేశారు. అంటే యూనివర్సిటీ కాలేజ్ రాకపోతే ఈ కాలేజెస్ పెట్టుకోలేరు, వాళ్ళు ఇప్పుడు 1 ఇయర్ వేస్ట్ అయినట్టే కదా. సో మీరు అలాంటి మిస్టేక్స్ చేసుకోకండి. అసలు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, మన సబ్జెక్ట్స్కి ఎంత ఫీజు ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది, రెగ్యులర్ అంటే ఏంది, అన్ని డీటెయిల్గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో కూడా చూడండి. ఫీజు రియంబర్స్మెంట్ గురించి, రెగ్యులర్ అంటే ఏంది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే ఏంది, స్కాలర్షిప్ ఎంత వస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఎంత వస్తుంది, అది కూడా చూడండి. అండ్ ర్యాంక్ కార్డ్ రాగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి. అండ్ సర్టిఫికేట్స్కి రిలేట్ అయిన వీడియో కూడా చేస్తాను, అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో అవి కూడా చూడండి. సో ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు ఏ యూనివర్సిటీ వస్తుంది, ఏ సబ్ క్యాంపస్ వస్తుంది, ఏ అఫిలియేటెడ్ లైక్ ప్రైవేట్ కాలేజ్ ఏది వస్తుందో అన్నీ డిస్కస్ చేద్దామండి. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎవ్రీడే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కానీ, ప్రైవేట్ జాబ్ అప్డేట్స్ కానీ, సో ఇలాంటి ఇంపార్టెంట్ పీడిఎఫ్ లింక్స్ ఎవ్రీడే నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ నా యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశాను. సో ఫస్ట్ టైం చూసే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.